ఒక సూపర్ హిట్ సినిమా స్పూఫ్ తో మన అందరినీ సూపర్ డూపర్ గా నవ్వించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ సునామీ సుధాకర్. లెట్స్ వెల్కమ్ దెం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఏంట్రా? ఇంటర్మీడియట్. మీ పాప ఇక్కడ ఇంటర్మీడియట్ చదువుతుందా? నేను ఇంటర్మీడియట్. మా నాన్న పోలీస్ కమిషనర్ బే. నిన్న ఆట పట్టించడానికి ఒక్కడున్నాడు తెలుసా? వాడు టీజింగ్ కే టీజర్ లాంటోడు, డేరింగ్ కే డెవిల్ లాంటోడు. మా చంటిగాడు వస్తున్నాడు. చంటి ఏం జరిగిందిరా? నేను మీ ఫ్రెండ్స్ అని తెలిసినా కూడా మనల్ని కొట్టింది అది. దాని అంతూ చూడాలి ఇవాళ. ఏం పేరు మీ పేరు? సుచి. నైస్ నేమ్. మా వాళ్ళకి సారీ చెప్పండి. చెప్పను. చెప్పి తీరాల్సింది అంతే. నేను ఎవరో తెలుసా? మా నాన్న ఎవరో తెలుసా? మా నాన్న పోలీస్ కమిషనర్. కమిషనర్ కూతుర్లు ప్రేమించరా? కమిషనర్ కూతుర్లకు మొగలు రారా? కమిషనర్ కూతుర్లకు పెళ్లిలు అవ్వరా? కమిషనర్ కూతుర్లకు పిల్లలు అవ్వరా? అవ్వరా కదరా పొట్టు. అయితే ఐ లవ్ యు చెప్పు. చెప్పను. అయితే నేను సూసైడ్ చేసుకుంటాను. నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తే అక్కడి నుంచి దూకి చావు. సుత్తి ఒకటి, నేను చచ్చిపోతే నీ ఒంటరిదాన అయిపోతా. అందుకే నేను చచ్చిపోను. ఐ లవ్ యు. చూపులతో గుచ్చి గుచ్చి చంపకే మేరే గుండెల్ని పుల్ల చేసి జారకే నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. నీ ప్రేమ కోసం నేను పిచ్చోనైపోయానే. నీ కళ్ళు పేలిపోను చూడకే మేరే ఎవడ్రాడు? నాకు కావాలాడు. ఇవాళ చేతులు అయిపోయాడు. దొరకాలి దొరకాలి ఆడుకుంటాడు. వెంకట స్వామి వేసేస్తాను, లాఠీ పట్టుకు తిరిగేస్తాను, తేడా వస్తే కుమ్మేస్తాను, పోలీస్ నేనే రా. వచ్చాడ్రా నా యాల్ది, వచ్చాడ్రా నా యాల్ది. చంటిగాడేడి చంటిగాడు. తెలుగు భాషలో నాకు నచ్చని ఒకే ఒక్క పదం అదే సార్. నా యాల్ది 2.5 ఏళ్ళు మానసిక క్షోభ అనిపించాం సార్. దరిద్రం పట్టేట్టు మళ్ళీ ఇంకా మాయంటే పడ్డావేంట్రా? మొన్నటి దాకా మా బెర్తలు రిజర్వేషన్ అనుకున్నాం సార్. నా యాల్ది ఎప్పుడు వచ్చాడో గానీ మా బెర్తలు ఆర్ఎస్సీలోకి వెళ్ళిపోయాయి సార్. ఆర్ఎస్సీలోకి వెళ్ళిపోయాయి సార్. సార్ ఆ చంటిగాడి పేరు మాత్రం ఎత్తకండి సార్. నేను చెప్తుందా చలాకి చంటి గురించి కాదు. అయ్యో ఆ సిటీలోకి వచ్చాడుగా కొత్తగా చంటిగాడంటే ఆడు కావాలి నాకు. చలాకీ చంటి మా దేవుడు సార్. నేను చెప్పింది నా కొడుకు చంటిగాడి గురించి. బాగా మేనేజ్ చేసావు. సరే ఆ చంటిగాడే కావాలి నాకు. వాడిని ఈ చేతులతో పెంచా సార్. వారి తరపున నేను క్షమాపణలు చెప్తాను సార్. సర్లే వెంకటస్వామి, కుర్రోళ్ళు మనం ఆ వయసు నుంచిగా వచ్చాం. వదిలే ఇదంతా ఇవన్నీ టేక్ ఇట్ ఈజీ. Thank you, sir. డ్యూటీ ఎన్ని గంటలకు అయిపోద్ది నీకు? 6 గంటలకు అవుతుంది సార్. ఇప్పుడు వెళ్ళిపో. ఇప్పుడు వెళ్ళి ఏం చేయమంటారు సార్? పెన్షన్ తీసుకునే వయసులో టెన్షన్ లేకుండా భార్య బిడ్డలతో హ్యాపీగా గడపాలి. అది నేను కోరుకునేది. నా మాటని ఇంటికెళ్ళు. ఆ దరిద్రుడు పురిట్లో ఎప్పుడు పడ్డాడో అప్పుడే నా పిల్లలు కాట్లో పడింది సార్. అందుకే తండ్రి కొడుకులు నన్ను చంపుకు తింటున్నారు. ఏమంటున్నారు సార్? ఏం లేదు ఏం లేదు, నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళు. వస్తా సార్. వెళ్ళరా, కమిషనర్ పర్మిషన్ ఇది. వెళ్ళు. 303 ఇట్రా. ఆ చంటిగాడప్పుడు నాకు కావాలి, తొందరగా ఇక్కడ కావాలి. తింటోని పెట్టరా. వచ్చాడు. సార్ వచ్చాడు సార్. చంటిగాడంటే ఈడా? అవును సార్. అరే నేను చాలా గ్రాండ్ గా ఊహించుకున్నాను. ఈడేంటే గ్రహాంతరవాసిలాగా ఉన్నాడు. పసిపిల్లల చేతిలో పాల పీకలు ఎత్తుకెళ్ళిపోయే వాళ్ళకు ఉన్నాడు. ఈడు చంటిగాడంటే ఇవేనా నువ్వు సిటీలో చేస్తున్న పనులు? ఈ రోజు నాకు తెలియాలరా నీ గురించి. నిన్ను అరే మనమైనా బొంబాయి సినిమాలో అమ్మా 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 పాట పాడుతున్నావా?
వచ్చే వెంకటస్వామి రా, నీకోసమే చూస్తున్నా. మంచి కేసు డీలింగ్ జరుగుతుంది ఇక్కడ, పట్టుకోండి. సార్ వీడునా ఇవన్నీ మళ్ళీ చూసుకుందాం. దేశం కంటే డ్యూటీ కంటే ఏది ముఖ్యం కాదు వెంకటస్వామి. పట్టుకోవండి, పాయింట్లకు వస్తాను. ఆ గంధపు చెక్కల కేసు ఏదో నీ మీద పడిందంటే ఆ స్మగ్లింగ్ గురించి ఏంటి చెప్పు. వీడు చూడడానికి తుమ్మ చెక్కలా ఉంటాడు కానీ వీడికి గంధం చెక్కలు ఏం తెలుస్తుంది సార్? అరే కొన్నాళ్ళుగా సిటీలో అమ్మాయిలు మిస్ అయ్యారు, వాళ్ళందరినీ ఎక్కడ దాచావు చెప్పు. వీడికి లోపల ఉన్న అండర్వేరే సరిగా దాచడం రాదు సార్. వీడు అమ్మాయిని దాచడం ఏంటి సార్? అరే చెప్పు, నీకు ఏ ముఠాతో సంబంధం ఉందిరా? ఏ తీవ్రవాదతో సంబంధం ఉందిరా? చెప్పరు, మాట్లాడమే, చెప్పు. చచ్చవరు నా చేతిలో. కమిషనర్, ఏంట్రా నీ కూతుర్ని ప్రేమించినందుకు కొడుతున్నాను చెప్పు. ఈ చంటిగాడు ఏమనుకోడు. పాయింట్కి వచ్చావు. కమిషనర్ కూతురు కావాలరా నీకు? కమిషనర్లు సిటీకి ఎంతో మంది రోజు వస్తూ ఉంటారు, పోతుంటారు. చంటిగాడు లోకల్, పక్కా లోకల్. నా కొడుకు నేను నచ్చుకుంటా సార్. చెప్పు రే, వాడికి. ఈ చేతులతో పెంచారా? నా యాల్ని ఒక్కసారి కూతురు ప్రేమించడం చెప్పరా? ప్రేమిస్తాను. రేయ్! నాన్న, నాన్న, నాన్న. వెంకటస్వామి, ఇక్కడ జరిగిందంతా చిన్న వీడియో తీసి నంది నాటకోత్సవ నామినేషన్ కి పంపించండి. ఉత్తమ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవార్డు నీకు, ఉత్తమ నటుడు అవార్డు వీడికి, ఉత్తమ ఎర్రిపప్ప అవార్డు నాకు ఇస్తారు. ఈ డ్రామాలు ఆపాడికి చెప్పరా. ఇంకోసారి నా కూతురు వంక కన్నెత్తి చూడకూడదు నువ్వు. కన్నెత్తి చూడడానికి నీ కూతురు ఏమన్నా ఈ ఫీల్డవరా? ఈ కామెడీలు చేస్తేనే నాకు కాలుద్ది. రే చూసావా, కామెడీ చేయకపోతే అక్కడ ఆలికి కాలుతుంది, చేస్తే ఈడికి కాలుతుంది. మన బతుకు ఇలా అయిందిరా. నా కొడుకు నేను నచ్చుకుంటా సార్, మీరు వెళ్ళండి సార్. చెప్పాడికి ఇబ్బంది పడతాడు. నాన్న రే, దాన్ని వదిలేయచ్చు కదరా? రోడ్డు మీద పంచర్ అయితే ఆ బండిని అలా వదిలేసి వస్తారా నాన్న? కరెంట్ షాక్ కొట్టిన వైర్ని సంకలో పెట్టుకుని తిరుగుతానంటావేట్రా? ఈ గోరు ముద్దలు తినరా. నువ్వు తినే తిండికి చదువుకి ఏమైనా బ్యాలెన్స్ ఉందారా? ఏం చదువుతున్నారా కాలేజీకి వెళ్ళి? బీటెక్ 4th ఇయర్ నాన్న. నీ ఫ్రెండ్స్ కొడుకులు కూడా నీ క్లాస్ చదువుతున్నారు, కొంచెం కూడా సిగ్గు అవుతుందిరా? అదిగో నీ ఫ్రెండ్స్ వచ్చారు, వాళ్ళతో కలిసి బాగా తినరా. ఏమైందిరా? సుచిక్ చెయ్యి కోసుకుందిరా. సుత్తి 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 సుత్తి. ఎంత పని చేసి నేను చచ్చిపోయాను అనుకున్నావా? నువ్వు లేకుండా నేను ఉండలేను. చెలియా చెలియా తెలుసా కలలే కలలై మిగిలే మదిలో దిగులే రగిలే సఖియా మనసే అలుసా కలిసే దారే కరువై. నిద్ర బాగా పడుతుందా? ఏసేయమంటావా? ఇంటికి వచ్చి నా కూతురు మీద పడుకుంటావు. లేరా లే. ఎలా నచ్చాడమ్మా ఇడు? ఈయన నువ్వు ప్రేమించింది? నీకు మాట చెప్పాలి, ఇట్రా. ఫ్లవర్స్ అన్న తర్వాత ఫ్లవర్ వాజ్ లో ఉండాలి, యాసిడ్ అన్న తర్వాత బాత్రూమ్ లో ఉండాలి. నీలాంటి అందమైన అమ్మాయి ఇలాంటి ఎదవలకి దూరంగా ఉండాలి. అమ్మ వాడు ఎలాంటాడు తెలుసా నీకు? షర్ట్ చిరిగిపోతే కుట్లు వేసుకుంటాం, ప్యాంట్ చిరిగిపోతే కుట్లు వేసుకునే వాడిని చూస్తాం, కానీ అండర్వేర్ కూడా కుట్లు వేసుకునేవాడు అమ్మ వాడు. ఇలాంటి ఎదవని నేను ఎక్కడ చూడలేదు. వీడికి సెట్ కాడమ్మా. నా మాట నువ్వు వదిలేవాడిని. నాకు చంటి కావాలి నాన్న. అమ్మా నేనేమన్నా అందగాన్నా చెప్పు? నేను ఇలాగుండి, నువ్వు ఇలాగుండి, వాడు ఇలాగుండి, రేపు పుట్టేవాడు కూడా అలాగే ఉంటే బా బా. చిన్నపిల్లల ప్రేమను అర్థం చేసుకోండి సార్. వీడిని చంపేస్తాను. 303 కత్తందుకు 303 నా యాల్ది డిపార్ట్మెంట్ లో ఇప్పటికొచ్చి ఎవరిని ఏలేదు ఫస్ట్ టైం నిన్నేస్తా. రే దసరా పండుగ దున్నపోతుని బలిస్తానని మొక్కుకున్నారా? మర్యాద గారి ప్రేమ గొప్పుకో. రే నాన్న సుచి కాదురా నీ అప్పని. ఇదే స్టేషన్ లో కూటికేడ్చాం, గుట్టకేడ్చాం, కడుపు మడితే కన్నీళ్ళు తాగి బతికాం. అరే కమిషనర్, ఇప్పుడు ఆ కన్నీళ్ళు మండారా? లేట్ చేయకుండా తాగి కట్టరా. ఎందుకు తల దించుకుంటావు? రే తల దించుకోవాల్సింది తప్పు చేసినప్పుడు రా. ఇలాంటి తప్పు నా కొడుకులు కాదు. నీ కాకలిస్తే నీ కంచెలో కూడినవుతారా? నీ ప్రేమ పోరాటాన్ని కోరుకుంటే ఎత్తే చేతిలో కత్తినవుతాను రా. తీసుకోరద్దండ. నా యాల్ది ఎవడైనా అడుగు పెడితే పోటుకో తల చెప్పినా రే పోలీస్ స్టేషన్ బోర్డుకి బలవుతారా? ఈ యుద్ధండ రేపే దమ్ము ఉంది, సూపులోన సురుకు ఉన్నదిరో. పంబరేపై కుర్రోడా, బెండు తీసేసినోడా. నాగబాబు గారు, రోజా గారు, ఇన్నాళ్ళు ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలో తెలియలేదండి. ఆ దరిద్రానికి ఇంకో దరిద్రుడు తోడై కథ దరిద్రంగా లేకుండా సుఖాంతమయ్యేలాగా ముగించారు. ఇప్పుడు సంతోషంగా ఉందండి. వస్తామండి. థ్యాంక్ యూ, బాయ్. గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే
ఇడియట్ సినిమాని ఇలా కూడా చూపించచ్చా అనిపించింది. ఈయన ఇలా ఉండి ఆవిడ అలా ఉండి పుట్టబోయే పిల్లలు అయ్యో. అసలు శాంతి ఎక్స్ప్రెషన్స్ కానీ డైలాగ్స్ చాలా బాగున్నాయి. శాంతి వెరీ నైస్. బాబు గారు మీకు ఎలా అనిపించింది? మంచి స్కిట్ చేసావు భాస్కర్. అందరికన్నా ఎక్కువ శాంతకుమార్ స్కోర్ చేశాడు. ప్రకాష్ రాజ్ వాయిస్ ని యాజ్ గా బాడీ లాంగ్వేజ్ దింపేసి వెరీ గుడ్ శాంతకుమార్ బాగా చేశారు. గుడ్ కీప్ ఇట్ అప్.